హాయ్ అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావిస్ వాల్ నేచర్. ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి జస్ట్ వ్లాగ్ అండి. హైదరాబాద్లో మా ఆయన సరస్సు వీడియో ఎర్లీ మార్నింగ్ తీసి నాకు షేర్ చేశారు క్లిప్ ఒకటి. గుర్తుకొచ్చానేమో మరి, నాకు నేచర్ అంటే ఇష్టం అని చెప్పేసి ఒక క్లిప్ అలా తీసి షేర్ చేశారనమాట. ఈ టైంలో హస్బెండ్ పక్కన ఉండాలనుకుంటాము, కానీ ఏం చేస్తాం, కుదరదు కదా. బిజీ లైఫ్, వర్క్ ఇవన్నీ ఉంటాయి కదండి. వాళ్ళకు కూడా ఉండాలనే ఉంటుంది, బట్ ఉండలేరు. ఏం చేస్తాం, టైం అలాంటిది, జాబ్ అలాంటిది. నాకు కొద్దిగా వాయిస్ ఇవ్వడానికి ఆయాసం అలా వస్తుంటే, డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. నాకైతే బాగానే ఉంది. ఇప్పుడు కాస్త బాగోలేదని చెప్పింటి కదా నేను, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారని చెప్పేసి. బట్ పర్లేదు, ఇప్పుడు బాగానే లేచి తిరుగుతున్నాను. కంప్లీట్గా బెడ్ రెస్ట్ అయితే ఏం లేదండి. ఇక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో లిల్లీ ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ ఎంత మంచి సువాసన వస్తాయంటే మనం దేవుడికి పెట్టొచ్చు. అమ్మ అయితే ఈ పువ్వులు కోసి దేవుడికి పెడుతుంది. 3-4 స్టెమ్స్ అలా వచ్చాయి బాగానే. వాటికన్నిటికీ ఫ్లవర్స్ వస్తున్నాయి బాగా. ఈవినింగ్ టైంలో జస్ట్ నేను అలా ఇంటి ముందు తిరుగుతూ ఉంటే కూడా, వాక్ చేస్తూ భలే సువాసన వస్తాయండి. అంటే ప్లాంట్ వచ్చేసి కార్నర్కి ఉందన్నమాట. ఇది వచ్చేసి మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ టర్టిల్ వైన్ అండి. మీకు అందరికి ఇస్తానని కూడా చెప్పాను. కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే తప్పకుండా ఇస్తాను నేను. మరి మొక్క చనిపోతే బాధేస్తుంది కదండి. చిన్న స్టెమ్ అయినా పర్లేదు, ఈజీగా బతికేస్తుంది ఇది. మన ఇంటికి మరింత అందాన్ని ఇస్తుంది. ఒక 2 హ్యాంగింగ్ బాస్కెట్లలో అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేసామంటే, హ్యాంగింగ్ బాస్కెట్స్తో గ్రీనరీతో ఇంటికి అందాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. అంత అందంగా ఉంటుంది. ఇప్పటికైతే ఇంత గ్రో అయిందండి ప్లాంట్. చాలా వచ్చేస్తుంది ఇంకా. అంటే ఎక్కువ కంపోస్ట్ అవి ఇవి వేయడం, కేరింగ్ అయితే ఎక్కువ లేదు. నాకు ఓపిక ఉన్నంతలో నేను క్లియర్ చేశాను వీటినన్నిటిని. సో ఇంత మాత్రమైనా వచ్చిందనమాట. అమ్మ అన్నీ చూసుకోలేదు కదండి ప్లాంట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతి కూర అనమాట. ఈ మెంతి కూర జస్ట్ చెల్లి పాట్స్లో ఊరికే మెంతులు అలా అలా జల్లింది. కావాలని వేసింది కాదు, ఆకుకూర కోసం అని చెప్పేసి వేసినవి అయితే కాదు. వేస్ట్ వేవో పడున్నవి అని చెప్పేసి ఓల్డ్ సీడ్స్ మెంతులు అలా వేసిందనమాట. ఒక 2-3 పాట్స్లో వేస్తే అవి చూడండి ఎంత బుషిగా వచ్చాయో. ఇక్కడ పుదీనా టబ్బులో కూడా వేసిందనమాట. ఇందాక ఫస్ట్ చూసిన దాంట్లో గరక కూడా ఉంది సగము. అమ్మ అయితే వినాయకుడి కోసం అని చెప్పి గరక కూడా తెచ్చిపెట్టింది ఒక కుండీలో, పూజకు పనికొస్తుందని. ఇక వీడొచ్చేసి పవన్, మా తమ్ముడు, మీకు హాయ్ చెప్తున్నాడు చూడండి. నా కోసము మొక్కజొన్నలు తెచ్చాడు. అడిగాను తీసుకురమ్మని చెప్పి తీసుకొచ్చాడనమాట. అండ్ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాడంట. డిగ్రీ అయిపోయింది. వాటి సంతోషం ఎక్కడ పడితే పోదు. అక్క నా డిగ్రీ అయిపోయింది, నేను ఇంకా MBA జాయిన్ అవుతున్నా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ చూపిస్తున్నాడు నాకు. చూసే ఉంటారు మీరు కొన్ని వీడియోస్లో, వీడిని కూడా షార్ట్స్లో. కార్న్స్ తెచ్చాను తీసుకోక, ఆవిరి పట్టుకొని తింటా అన్నావు కదా ఇష్టంగా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి కృష్ణ స్వీట్ షాప్ అండి. వెంకటరమణ కాలనీలో కొత్తగా ఓపెన్ చేశారు. కర్నూలు రాజ్విహార్ సెంటర్లో కృష్ణ స్వీట్ షాపు ఓల్డ్ అనమాట, ఫేమస్ అది. వాళ్ళే ఇక్కడ కర్నూలు వెంకటరమణ కాలనీలో కృష్ణ స్వీట్ షాపు ఓపెన్ చేశారనమాట. నేను స్వీట్స్ అడిగాను, చెల్లి బయటికి వెళ్తుంది పని పైన, తీసుకొని రా చెల్లి అని చెప్తే సరే అని చెప్పేసి తను రిటర్న్లో వస్తూ అక్కడ షాప్ ఎలాగో కొత్తగా ఓపెన్ చేశారు కదా అని ఆ షాప్లోకి వెళ్ళిందనమాట. మేము ఎక్కువగా కృష్ణ స్వీట్సే యూస్ చేస్తామండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. స్వీట్స్ చూసారా, రకరకాల స్వీట్స్. మనమేమీ డౌట్ పడక్కర్లేదు, ఎందుకంటే ఓల్డ్ షాప్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటాయి అనేది కూడా ఏం లేదు. కేక్స్, పిజ్జాలు, చాక్లెట్స్, లాలీపాప్స్, పిల్లల్ని తీసుకెళ్ళామంటే మాత్రం చాలా ఎక్సైట్ అవుతారండి. కర్రీ పఫ్స్ చూసారా అన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చూడండి డిఫరెంట్ లాలీపాప్స్ అండ్ బొమ్మలు పెట్టారు, డోరెమాను అవి ఇవన్నీ. చిన్నపిల్లలు తీసుకెళ్ళామంటే మాత్రం ఆ స్వీట్ షాప్ నుంచి ఇంకా బయటికి రారన్నట్టుకుంటుంది. ఆ డిఫరెంట్ లాలీపాప్స్, చాక్లెట్స్, వాటిపైనే పిల్లల ఇంట్రెస్ట్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళకి వచ్చేసి షాప్ ఓపెనింగ్ టైంలో గిఫ్ట్ ఇచ్చింటారు కదండి, అందరూ గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసింటారు కదా, అవి రాధాకృష్ణులు అవి ఎక్కువ ఉన్నట్టున్నాయండి.
చాలా పెట్టారు డెకరేషన్గా అయితే. షాప్ అయితే చాలా అందంగా ఉందన్నమాట. ఇవి చూడండి అన్నీ భలే ముద్దొస్తున్నాయి కదా అన్నీ. నాకైతే భలే నచ్చాయండి. అంటే ఈ వీడియో నాకు యూస్ అవుతుందని చెప్పేసి చెల్లి తీసుకొచ్చిందనమాట ఇది కూడా. ఒకసారి కాలనీకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకు రాజ్విహార్ సెంటర్కి వెళ్ళడానికి దూరం అవుతుందంటే ఇక్కడికి వెళ్ళి స్వీట్స్ తెచ్చుకోండి. సిట్టింగ్ కూడా ఉందన్నమాట మనకి ఇక్కడ. చూడండి షాప్ ఎంత స్పేషియస్గా ఉందో. ఓల్డ్ షాప్ కన్నా ఇక్కడైతే స్పేషియస్గానే ఉంది చెప్పాలంటే. మనం అక్కడే కూర్చొని కూడా తినొచ్చు. చాలా బాగుంది కదండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెల్లి ఈవినింగ్ స్నాక్స్ తీసుకొచ్చింది వస్తూ వస్తూ స్వీట్స్తో పాటు. నాకు నచ్చినవేమో నేను తిన్నాను. ఇవాళకి ఇదేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ముద్దు బుజ్జి చేతులతో ఒక లైక్ చేయండి. లైక్ చేయట్లేదు ఎవరు ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా కావాలంటే నాతో చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.